మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. చైల్డ్ ఆర్టిస్ట్ భరత్. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారు కానీ భరత్ చాలా భిన్నం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన చాలా కామెడీ మూవీస్ లో అట్లాగే సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిండు. పెద్ద పెద్ద స్టార్లతోని కూడా నటించిండు. ఇప్పటికే 80కి పైగా సినిమాల్లో నటించిండు భరత్. అయితే కొద్ది కాలం క్రితం నుంచి కూడా ఆయన గ్యాప్ తీసుకున్నాడు. ఎందుకంటే ముద్దుగా బొద్దుగా అండ్ అట్లాగే సహజ నటన ఉంటుంది కాబట్టి భరత్ కి కూడా అట్లా ఛాన్సెస్ వచ్చినాయి. అట్లాగే సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించిండు. కానీ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ గా కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఎందుకంటే జీవితంలో చదువు కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొంత గ్యాప్ తీసుకొని చదువు కోసమని గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ అంటారు కదా, అట్లా ట్రై చేస్తున్నటువంటి క్రమంలోనే పాపం అనుకోనటువంటి ఘటన జరిగింది. పాపం భరత్ తల్లి కమలాసిని మొన్న గుండెపోటుతో చనిపోవడం జరిగింది. సో ఇది పూర్తిగా భరతే కాదు, భరత్ కి సంబంధించిన రిలేటివ్స్ అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, అట్లాగే ఆయనను అభిమానించే అభిమానులు అనుకోండి, వీళ్ళందరికీ కూడా ఒక దిగ్భ్రాంతి కలిగించే వార్త. ఎందుకంటే భరత్ ఎన్ని సినిమాల్లో నటించిండో అట్లా అట్లా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటా వచ్చిండు. చాలా రోజుల క్రితం నుంచి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఎక్కడికి పోయిండు. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ చాలా మంది మళ్ళా రీఎంట్రీ ఇచ్చిండ్రు, సినిమాలలో నటిస్తున్నారు. అట్లాగే వాళ్ళు హీరోలు గానో లేకపోతే హీరోయిన్లు గానో కొంత రాణించే ప్రయత్నం చేస్తుండ్రు. కానీ భరత్ మాత్రం ఎక్కడ కూడా కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఏంటి, ఎక్కడున్నాడు ఏంటి అనేది సర్చ్ చాలా మంది చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే రీసెంట్లీ ఆయన సోలోగా అంటే యాజ్ ఎ హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నట్టుగా కూడా ఇప్పుడైతే వార్తలు వినిపిస్తున్నటువంటి టైంలోనే పాపం ఆ సినిమా వర్క్ నడుస్తోంది. అట్లాంటిది కొన్ని రోజుల క్రితం నుంచి కూడా భరత్ కి సంబంధించి అంటే వాళ్ళ ఫ్యామిలీ కొంత టెన్షన్ లో ఉంది. ఎందుకంటే వాళ్ళ మదర్ కమలాసిని చిన్నప్పుడు పూర్తిగా భరత్ తో పాటు ఉంటూ భరత్ కి సంబంధించిన సినిమాలు ఏ షూటింగ్ స్పాట్ కి వెళ్ళడం కావచ్చు, షూటింగ్ లో మొత్తం భరత్ వెంట ఉన్నటువంటి తల్లి ఇప్పుడు పాపం ఆయన హీరోగా ఎదగాలనుకుంటున్నటువంటి టైంలో ఆయన ఫినిష్ చేసినటువంటి సినిమా చూడకుండానే పాపం చనిపోయింది. ఇంత చిన్న వయసులోనే పాపం భరత్ కి ఇంత కష్టం వచ్చింది అంటూ చాలా మంది ఈ వార్త విన్న తర్వాత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. యాక్చువల్లీ భరత్ తల్లి కమలాసిని ఆమె మొన్న అంటే 18వ తారీఖున గుండెపోటుతో చనిపోయింది. కానీ అంతకంటే ముందు కూడా ఆమెకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి టైంలోనే భరత్ కూడా వాళ్ళ తల్లికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి కూడా పాపం ఆయన పూర్తిగా హాస్పిటల్ కి తీసుకెళ్లడం కావచ్చు, ట్రీట్మెంట్ చేపియడం కావచ్చు, ఇదొక వైపు టెన్షన్ ఉంటూనే ఆయన చదువును చూసుకుంటూనే అట్లాగే తల్లి బాగోగులు చూసుకుంటూనే ఇంకోవైపు సినిమా ఛాన్స్ వచ్చింది అని సినిమాలో కూడా నటిస్తూ ఉన్నటువంటి టైంలోనే అనుకోకుండా ఆమెకు గుండెపోటు రావడం, అక్కడే కుప్పకూలిపోవడం, కనీసం హాస్పిటల్ తీసుకువెళ్లే లోపే ఆమె మరణించడం, ఇదంతా కూడా ఒక రకంగా భరత్ కి ఒక పెద్ద దెబ్బ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె పూర్తిగా భరత్ వెంట ఉంది. అట్లాగే గైడ్ చేస్తున్నటువంటి ఆమె ఇప్పుడు హఠాత్తుగా ఆయన హీరో అవుతున్నటువంటి టైంలో ఆమె లేకపోవడం ఇప్పుడు భరత్ కి కూడా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేటటువంటి విషయం. అట్లాగే మనం చూడొచ్చు ఒక పిక్ కంప్లీట్లీ వైరల్ గా మారుతోంది. అదేంటి అంటే కమలాసిని వాళ్ళ తల్లి మృతదేహం దగ్గర కింద కూర్చొని భరత్ పూర్తిగా శోక సందనంలో మునిగిపోయినటువంటి ఒక ఫోటో పూర్తిగా వైరల్ అయిపోతున్న పరిస్థితి. అట్లాగే చెన్నైలో ఇదంతా కూడా జరిగింది. చెన్నైలో ఉంటాడు భరత్. సో ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో చాలా మంది ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి కలిసి పాపం సానుభూతి తెలియజేసి వచ్చినటువంటి పరిస్థితి, ఓదార్చినటువంటి పరిస్థితి. అట్లాగే ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా నీకు మంచి ఫ్యూచర్ ఉంది, బికాస్ 80కి పైగా సినిమాల్లో నటించావు కాబట్టి నటన అంటే నీ బ్లడ్ లోనే ఉంది, కాబట్టి నువ్వు హీరోగా కూడా రాణిస్తావు, దయచేసి కొంచెం ధైర్యంగా ఉండు అంటూ భరత్ కి కూడా ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి. కానీ పాపం నిజంగానే భరత్ ఎప్పుడైతే ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా
రీ ఎంట్రీ ఇస్తున్నటువంటి టైంలో తల్లిని కోల్పోవడం ఇప్పుడు భరత్ అభిమానులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సంఘటన అని చెప్పొచ్చు.